సార్ కాదనడంలే నీ కడుపు కొట్టాలని కాదు ఇంకోటి కాదు తప్పు తప్పు మనం చెప్పాలి గురు నువ్వు ఎట్ట గురు హలో नाजिम या रब्बल आलमीन अल्लाहुम्मा इन्नी असअलुका इल्मन नाफिअन व अमलन मुतक़ब्बलन व रिज़्क़न हलालन तय्यिबन व शफ़ाअत बंदे हैं गंदे बंदे मेरे मौला सबको माफ कर दीजिए मेरे मौला अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व اللهم إني أسألك علما نافعا وعملا متقبلا ورزقا حلالا طيبا وشفاعا ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మన ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తారీ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు కడప జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు కూడా మన కడప జిల్లా ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈ నెల రోజుల పాటు పవిత్రంగా వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఈ మాసం పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ ఐక్యతతో పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని ఉండడం జరుగుతూ ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో ఈరోజు యుద్ధ వాతావరణం ఉండడం, కొన్ని దేశాలలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా మంచి జరగాల, శాంతి జరగాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీంతో భాగంగా ఈరోజు కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం ప్రభుత్వం తరపున చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతీక రంజాన్ పండుగ పురస్కరించుకొని వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ముస్లిం సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అసూలు బాసిన ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఈరోజు కడపలో ఈ ఇఫ్తార్ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో కంటే కూడా భిన్నంగా గ్రాండ్గా ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇఫ్తార్ పండుగను బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీంట్లో హిందువులు, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. మరి 28 రోజులుగా ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2 రోజుల్లో జరగబోయే రంజాన్ పండుగ ఘనంగా జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి